ఇదిగోండి చూడండి, అది మొత్తం తుడిచేస్తుంది ఇల్లంతా, దాని పని అది చేసుకుంటుంది. రాగానే చూడండి, నేనేమో 0 షుగర్ చేద్దాం అంటే నోరు ఊరిపోయేలాగా, నానా అమ్మా ఏమిటైంది కళ్ళు మిరమెట్లు కలిపేలాగా అన్ని ఇలా పెట్టారు, నోరు ఊరిపోయేలాగా. గులాబీ పువ్వులు, గవ్వలు, అదేంటి బెల్లవచ్చు, జీడిపప్పు వచ్చు, పూతరేకులు, అరిసెలు, జంతికలు. నేను 0 షుగర్ చేస్తున్నా నానా. ఏమి కుదరవా, ఎవరు చేయమన్నారు నిన్ను అంట మా నాన్న. వీళ్ళ పచ్చిమిరపకాయల గోళ ఇల్లు. నువ్వు పొద్దున్నే ఏమిటే చూడండి, మా నాన్నకు బ్యాగ్ ఇచ్చి పంపించేస్తుంది, పచ్చిమిరపకాయలు తీసుకోవాలంట. ఎలాంటివి ఏమన్నా చేసేటప్పుడు ముందు చెప్పాలంట, బేవారు వచ్చేటప్పుడు ఇలాంటివి ఏవి చేయకూడదట. సో ఇలా అన్నీ రెడీ ఇచ్చిగా పెట్టారు. ఎందుకే ఇలాగ అన్ని ఇలాగ తెచ్చిపెట్టారు. ఇచ్చుడు, ఇది నేను ఇందాక అక్కడ ఉంటే అక్కడ వచ్చింది, ఇక్కడ ఉంటే ఇక్కడికి వస్తుంది, నన్ను వదలకుండా పలకరిస్తుందా ఇది. ఓకే, హాయ్, ప్లీజ్ క్యారీ ఆన్. అందరికి ఇవ్వడానికా? ఎవరికి? అచ్చా, మన ఇంటికి ఇప్పుడు. ఓకే ఓకే, ఇచ్చేస్తా ఉంటారా డాడీ నువ్వు? ఓకే ఓకే, అలా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు వచ్చినా ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారన్నమాట పండగ నాళ్ళంతాను. సో అందుకని రెడీగా ఇలా పెట్టుకున్నారు. మనమేమో చూసి టెంప్ట్ అయిపోతున్నాం, ఇన్ని స్వీట్లు ఒకేసారి చూసి అన్నీ మనకి ఇష్టమైనవి. నేను తినకూడదు, ఐ వాంట్ 0 షుగర్ చేద్దామని ప్రతిసారి అనుకోవడం నా వ్రతభంగం కల్పించడం మీరు. సరే చూద్దాం, ఈసారి ఎలాగో భంగం అయిపోద్ది. మా నాన్న నోరు మూసుకుని తిను అంటారు. ఇగో మళ్ళీ వచ్చేస్తుంది నా దగ్గరికి. ఏయ్ గోదట్వే అమ్మాయి సైలెంట్గా అయిపోయింది సడన్గా. దాని పని అయిపోయిందా? తుడిచేసిందా మొత్తం? దీని పని అయిపోయిందంట. ఇప్పటిదాకా గీ అనుకుంటూ తిరిగింది ఏగలాగా, ఇప్పుడు పని అయిపోయిందంట. సైలెంట్ చుప్చాప్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది. మా నాన్న ఏ పట్టుకొచ్చారు? కూతురు సేవ. అయ్యి బాబోయ్, బాగానే ఉందండి. వాకే నేను పొద్దునే మామ చూడండి గుమ్మానికి ఇలా రోజు, అంటే పండగనే కాదు కానీ మామూలుగా ఎవ్రీడే ఇలాగా గుమ్మానికి అటు ఇటు ఇలా పెడతారనమాట, తాంబూలం పెట్టి. ఇక్కడ చూసారా చిన్న ప్లేట్లో ప్రసాదం లాగా బెల్లం, వక్క, ఖర్జూర పండు అవన్నీ ఉంటాయన్నమాట. ఇది ప్రతిరోజు గుమ్మంకి ఇలా చేస్తుంది అన్నమాట పొద్దున్నే. అయ్ క్విక్ క్విక్ అంటుంది, సౌండ్ వినిపించిందా మీకు? ఇదిగోండి మన గార్డెన్. ఆ అరుసుని చూసారా ఆ చెట్టు మీద? అది ఉడత. నేను ఫస్ట్లో పెట్టనుకున్నాను, అది ఉడత అనమాట. ఉడత అలా అరుస్తుంది క్విక్ క్విక్ అని. పిట్టలు కూడా అరుస్తున్నాయి అనుకోండి. మా అమ్మ పొద్దున్న గొప్ప పూజ చేసింది. అమ్మ అప్పుడే పూజ చేసావా? మన కృష్ణయ్య. హాయ్ కృష్ణయ్య, మేము వచ్చేసాం. 2 కృష్ణయ్యలకి హాయ్. ఇదిగోండి పొద్దున్నే గొబ్బు పూజ చేసింది. ఇక్కడ అంతా అలికింది కదా మొన్న, అలికి ఇక్కడ ముగ్గులేసి గొబ్బి పూజ చేసింది. ధనుర్మాసం అంతా చేస్తుంది కదా. మొక్కలన్నీ కొంచెం పెద్దగా అయినాయి. పారిజాతం, మామిడి చెట్టుకి పూత కూడా వచ్చింది ఈసారి. ఓకే, అదిగోండి ఆ జామ చెట్టు మీద ఉంది ఉడత. మన అరటి చెట్లు, మామిడి చెట్టు, వాటర్ యాపిల్, అక్కడ మునగ చెట్టు, సపోటా చెట్టు. ఏ మన జిరాఫ్. హాయ్ జిరాఫ్. అని తెలుసమ్మా. ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉంటే ఇన్ని మొక్కలు పెంచుకునే స్పేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆబ్వియస్లీ ఉండదు. సో ఇలాగ ఒక స్పేస్ ఉండడం కూడా, అది కూడా ఊళ్ళో ఉండడం కూడా చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో ఇక్కడ రాగానే ఫస్ట్ మనం గార్డెన్ అంతా తిరిగి చూసుకుంటూ ఉంటాం అనమాట. సో మొక్కలన్నీ కొంచెం పెద్దగా అయినాయి. నైస్.
అలా వాక్ చేసి కొద్దిసేపు లోపలికి వెళ్దాం. ఆ జామ చెట్టు మీద ఉంది ఉడత, అదే అరుస్తుంది. మనకు రాదులే. అయ్యో నేను అనేసరికి సైలెంట్ అయిపోయింది. బటర్ఫ్లైస్. కృష్ణయ్య దగ్గర పొద్దున్నే గుబ్బి పూజ చేసి దీపారాధన చేసి ఇదిగోండి పాలు నైవేద్యం పెట్టేసి పొద్దున్నే పూజ చేసింది మా అమ్మ. మా అమ్మ నన్ను కరేపాకు కోసుకురా అని అంది. అమ్మా తెస్తున్నా ఆ కరేపాకు అక్కడ ఉంది. గోయింగ్. అయ్యో ఎట్నుంచి వెళ్ళాలో అర్థం కాక ఆగిపోయా. అమ్మ ఇదో పెద్ద వృక్షం, మళ్ళీ దీని నుంచి ఒక కరేపాకు రబ్బా. దుయ్యాలా కొయ్యాలా? కొయ్యి. ఓకే సరే, మనం ఒకటి అడిగితే రెండిద్దాం. ఇదిగోరా కొంచెం ఇది అమ్మమ్మకి ఇచ్చేవా? థ్యాంక్ యూ. ఆకుకూరలా వచ్చింది చూడండి, భలే సిస్టమేటిక్గా అరుస్తుంది. అయ్యో ఆపేసింది. ఇదిగోండి కొత్తగా వేయించిన షెడ్. అమ్మా కొత్తగా వేయించింది ఇదే కదా? ఏం చీకటి అవ్వలేదమ్మా, బాగానే ఉంది. బాగుంది. తోటకూరై, గోంగూరై, పాలకూరై, చుక్కకూరై అన్న. నువ్వే కదా ఏంటండి నాకు. ఇది కూడా నేను వెళ్ళిన పాపం నా వాయిస్ అప్పే వాళ్ళ కొద్దిసేపు. అసలే మంది కర్ణ కఠోరమైన వాయిస్, బైక్ అవసరం లేదు. ఇదిగోండి కొత్త షెడ్. నీళ్ళని తెచ్చుకోండి. మా ఇంట్లో తెలుసు కదండి, ఎప్పుడు చూసినా ఇదిగోండి హాల్లో ఇక్కడ అందరం కలిసి కూర్చొని తినడం అలవాటు. రే అమ్మమ్మ చట్నీ బాగుంటుంది, వేడి వేడి ఇడ్లీ అండ్ చట్నీ. నేను ఎలా చేసినా ఈ టేస్ట్ రాదే అస్సలు. చట్నీ అంటే కొబ్బరి వల్ల మరి పల్లీల వల్ల ఏంటో తెలియదు, కానీ సేమ్ టు సేమ్ నువ్వు చేసినట్టే చేసినా సరే అది రాదు, ఆ టేస్ట్ రాదు. రే అమ్మమ్మ చట్నీ బాగా చేస్తుంది, తింజుడు కావాలంటే, నీకు తెలుసు కదా, సూపర్గా ఉంటుంది తిని. యా ఏ చట్నీ అంత మహత్తరమైన చట్నీ అంటే కొబ్బరి చట్నీ, కానీ అదిరిపోద్ది అంతే. ప్లేట్ తెచ్చుకో, నీళ్ళు తెచ్చుకున్నావా? ఇదిగోండి బాబాయ్ రెడీ. ఇప్పుడే మరి వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి. బాబాయ్ రెడీయా? ఇదిగోండి మొత్తం ఫుల్ క్రికెట్ గెటప్. ఎద్దుగండి మ్యాచ్కి రెడీ. క్రికెట్ మ్యాచ్ మొత్తం క్రికెట్ షూస్, క్రికెట్ యూనిఫామ్. కమాన్. ఈ సంక్రాంతి ఎక్కడ రోడ్ పైన స్కూల్ దగ్గర. ఈ సంక్రాంతికి ముందు వాళ్ళకి రీయూనియన్ అవుతుంది అనమాట. అప్పటి మ్యాచ్ అంతా వాళ్ళంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడతారు ఎవ్రీ ఇయర్ ఆడతారు కదా బాబాయ్. ఎక్కడెక్కడి నుంచి వస్తారు రీయూనియన్. లాస్ట్ యుఎస్ నుంచి కూడా వచ్చారా? బోస్టన్ నుంచా? ఓకే సూపర్. 15 yearsగా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారన్నమాట రీయూనియన్. సో రాగానే ఫ్రెష్ అయ్యి ఒక పవర్ నాప్ లాగా అలా ఒక చిల్ అవుతున్నాం అనమాట పడుకోని. అంటే అమ్మా మొన్న ఏంటి ఫోన్లే చెప్పావు, చింతకాయ రొయ్యలు తింటున్నా నన్ను ఊరించావు కదా, ఇప్పుడు నాకు ఆ చింతకాయ రొయ్యలే కావాలి. అబ్బో మా అమ్మ బాగా తెలియగలదండో, నేను ఎలాగో చింతకాయ రొయ్యలు అడుగుతానని తెలిసి చింతకాయలు ఉంచిందంట. వాళ్ళకి ములక్కాళ్ళు ఇష్టం, ములక్కాళ్ళు వాళ్ళకి ములక్కాళ్ళు. నా కోసం చింతకాయ రొయ్యలు. సాకేసమ్మే డ్రమ్ స్టిక్స్ తెచ్చించారంట తాత మీకోసం. తింటా అంట. ఇదిగోండి తిరణాళ్ళప్పుడు మేము జాతర అప్పుడు గరగలు వస్తాయి కదా ఇంటికి, గరగలు వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి పెడతాం అనమాట. వచ్చిన తర్వాత అవి నీళ్ళు కాళ్ళ మీద పోసి పుష్పం ఇచ్చి కాళ్ళ మీద పోసి కొంచెం పసుపు తీసుకుంటాం అనమాట. వస్తున్నాయి గరగలు వస్తున్నాయి.
ఇది మీ ఆయన గారికి కూడా పెడుతున్నావా? కానీ ఏం చేస్తారో తెలుసా? ఇదిగో, తీసుకో. ఇక ఇట్లా వాటర్లో మసాలా కలిపేసి చల్లుతారు పువ్వుతో. అలా అలా చల్లుతారు. ఇది అమ్మవారు అన్నమాట. అమ్మవారు మన ఇంటికి వచ్చింది కదా. బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఇది ఇది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా. పసుపు కదా, పసుపు నీళ్ళు చల్లితే మంచిది కదా, యాంటీ బ్యాక్టీరియా అందుకన్నమాట. యాంటీ బ్యాక్టీరియా అలా అన్నమాట. ఓకేనా? అంతా చల్లుతుంది అలా. అది రసం ఏమో ఇదిగోండి పచ్చి పులుసు రసం అన్నమాట. ఇలా పచ్చి పచ్చి పులుసు, దాన్ని అలా తాలింపు పెట్టి దాన్ని ఇందులో కలిపాడు బాబాయ్. పడిందా? బాబాయ్ మధ్యలో బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చాడు? బాబాయ్ ఫుల్ బిజీ అనుకో. అవును బిజ్జి బాబాయ్ రేపు వచ్చి ఫ్రీ అవుతాడులే. ఈవేళ లాస్ట్ డే క్రికెట్ కి, వాళ్ళ రీయూనియన్ క్రికెట్. క్రికెట్కి వెళ్ళాడు. అవును పొద్దున్న నేను చూసా. ఇది ఫుల్గా ఏగిపోతుంది. కాల సరే పండగ చేసుకోండి. వేసేయాలా? ఓకే. కాదే నీ కూరకి నా కూరకి చాలా తేడా ఉంటది తెలుసా. మొత్తం ప్రాసెస్ సేమే కానీ నీ కూర చూడు, ఆ గుడ్లు కూడా ఆయిల్లో తేలుతున్నాయి, తిరిగి ఈస్తున్నాయి టొయ్యి టొయ్యో టొయ్యో అని. ఎందుకో దీని చుట్టూ ఆయిల్, దీనిలో చూడండి దీనిలో ఆయిల్. ఏమిటి ఆయిల్? రుచి మరి. నేను వారం వాడే ఆయిల్ నువ్వు ఒక్క పూటలు వాడి పడేస్తాను అంతే. ఓన్లే అమ్మా, మేము ఇట్టానే వాడతాము. బాగా నాకు అర్థమైంది. ముఖ్యం నా దగ్గర పెడుతుంటే వాసన చూస్తున్నాను. అయ్యో అయ్యో ఆ గుడ్లు ఈత్తున్నాయి. ఏ చూడు కావాలంటే అది గుద్దు 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 అది గుద్దు 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 అవును ఈత్తున్నాయి ఆయిల్లో. అయితే ఉప్పు చూడు. నాకు చెప్పేస్తా ఇది నాకు చెప్పేస్తా. అబ్బో బాగుంది. మరే నాకు నీళ్ళ చెప్తున్నా ఇంకా తినాలనిపిస్తుంది. గరిటెడైనా వద్దులే అన్నంలో తిందాం ఇప్పుడే చేయకాలి. ఏదో గరిటేయమంటావా? ఓకే కుకింగ్ చూడు మరి. ఇది కూడా టేస్ట్. ఇది కూడా వేడిగుందా? కొద్దిగా ఉప్పు ఉప్పు అని వద్ది చేయకాలి కాలి. అబ్బా పుల్లగా బాగుంది. చెంచకుడు సూపర్. సరిపోవన్నావు చింతకాయలు చూడు సూపర్గా సరిపోయింది. వంట ఫినిష్. కుమ్మేద్దాం. కమాన్ కమాన్ పెట్టండి పెట్టండి అన్నీ. అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట. సో దట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇక్కడ కూర్చొని తింటమే. ఎందుకంటే ఇంకా చెల్లి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి మేము వెయిట్ పెరిగేలా ఉన్నామని ఇంకా లాభం లేదని పెట్టుకుంటున్నాం అనమాట. వాళ్ళకి మేబీ ఇంకొక 1 hourలో వస్తారు. ఆల్రెడీ టైం ఇప్పుడు 2 అయిందని ఇంకా మేము కూర్చుంటున్నాం. బ్రింగ్ ఎట్ అన్నీ తెచ్చి పెడుతున్నారు సాకేత్ స్వామికి. రండి రండి రండి. మీరు భోజనం చేసేస్తారా నైనా? భోజనాలు వన్నాలు ఆడంటాడు చూడు వేడు వాళ్ళు. నాన్న వన్నాలు పెడుతున్నారంటరా. అందరు వచ్చేయండి. స్పెషల్ ఈరోజు మీ ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. ఇదిగోండి స్పెషల్. యా మరి అదిగండి టట్టటాయ్. యా ఏంటి కూర అంటే టట్టటాయ్. ఏంటి మామూలు కూర కూడా మామూలు కూర ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? స్పెషల్. మేము రోజు వండుకుంటామే కూర. మాకు స్పెషల్ ఏనమ్మా. ఎందుకే అంత కలుపుతున్నావు? కలిపేసేస్తా వాళ్ళకి. ఓకే ఇలాగా 2 కూరలు పులుపు దీను కమ్మ కూర వండుకున్నాం అనుకో, కమ్మగా ఉండే కూర. ఫస్ట్ ఇది తినాలి, ఓకే, తర్వాత పులుపు తినాలి. ఎందుకంటే పులుపుకి పద్దా పులుపు తినేసరికి ఇక నాలిక వేరే టేస్ట్ యాక్సెప్ట్ చేయదు. గాట్ ఇట్. అదన్నమాట. అందుకని చెప్తున్నా. అర్థమైందా కన్నయ్య మీకు? పులుపు ఉన్నప్పుడు అది లాస్ట్కి తినాలన్నమాట, ఫస్ట్ వేరే తినాలి. అది మ్యాటర్. ఓకే
పైగా మనం వేసే పులుపు ఇలాంటి పులుప పుల్ల రొడ్డు. ఇదిగోండి అమ్మ కలిపేసి కంగార్పణం ఏంటి వీళ్ళిద్దరికి ఇచ్చేసావు మరి నీకు కొంచెం ఇద్దరు అయ్యే దేన్ని తిన్నా అంటే ఇది వస్తుందా ఇది రాయే అంటే ఇంటికి ఎంచి చేస్తున్నావు ఏదో ఒకట్లే అన్నాక అదే నచ్చు ఏమండి రండి వాళ్ళతో పాటు మీరు కూర్చొని తినండి. ఏంటే ఇంత తెల్లటి అన్నం తిని ఎన్నాళ్ళైందో. అదేంటే రోజు అన్నం తినరా మీరు? తింటాం కానీ మేము ఈ రైస్ కాదుగా తినేది. మేము కూడా ఇది కాదు. మరేంటి తెల్లగా ఉందన్నం? అంటే చుట్టాలు వచ్చిన చుట్టాల కోసం తెల్లన్నం అంట. మేము ఒక పట్టు బియ్యమే కదా. ఇలా కలిపేసి ఇచ్చావు కాబట్టి చూడలేదు. రే చూసారా రైస్ ఏ కలర్ లో ఉందో? ఫుల్ వైట్. ఇదిగోండి మేము కరెక్ట్గా భోజనం చేస్తున్నాం. ఇప్పుడే అదిగోండి అక్కడ చిలక కూడా భోజనానికి వచ్చింది. అవి కూడా